ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారని మీరు ఈ రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి ఒక యాదవ గతంలో చేసిన మంత్రిగా, ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా నేను అడుగుతూ ఉన్నాను తెలుగుదేశం వారిని. మా వాళ్ళని కూడా ఈ వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి యాదవ్ సోదరులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఏది చేసినా యాదవులకు మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి. అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. అసలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారనేది ఇది పూర్తిగా మీరు క్షుణ్ణంగా వినాలి. ఇది ఒకసారి అన్నిటికన్నా ఇక్కడ ఆశ్చర్యమైన క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నిజంగా ఆశ్చర్యకరమైన క్వశ్చన్స్. అందరూ కూడా బాగా వినండి. సెన్సిబుల్ క్వశ్చన్స్. ఈ సీట్లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరు తెలుసా? ఒకరు కృష్ణయ్య సమీప బంధువు. ఈ కృష్ణయ్య ఎవడు? కృష్ణయ్య సమీప బంధువు గోపీనాథ్ రెడ్డి. ఈ కృష్ణయ్య ఎవడు? కృష్ణయ్య ఎవడు అని చూపించాడు సార్. ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీ. ఇప్పుడు పక్కన భువనేశ్వరి, కృష్ణయ్య. ఇది వాళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధాలు. ఈయన సమీప బంధువు ఈ గోపీనాథ్ జెట్టి అనేటోడు. ఈయన వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈ మనిషి వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈ కృష్ణయ్య మీద చంద్రబాబుకి ఎంత ప్రేమ అంటే, ఈయన రిటైర్డ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక, రిటైర్ అయిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్. ఇప్పుడు కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్. ఇలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న వ్యక్తి సమీప బంధువు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఇందులో సోదరులారా, ప్రజలారా, నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కృష్ణయ్య గారిని కానీ, ఆ జెట్టి ఆయన కానీ, గోపీనాథ్ జెట్టి అని కానీ ఏమన్నారని నేను అడుగుతున్నాను. ఈ గోపీనాథ్ జెట్టి అనేటోడు అనే వరణ్ణి పట్టుకుని వాడు వీడు అనేసాడని చెప్పి మీరు రాద్ధాంతం చేస్తున్నారు, చాలా ఇది చేస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే బుచ్చి చౌదరి, ఇంకా చాలామంది సోకోల్డ్స్ అందరూ కూడా ఎన్ని రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాల మాట్లాడినారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడన్నా కొంచెంమంది మేము ఆ ఎన్టీఆర్, ఆ కృష్ణోడు అని మనం చిన్నప్పుడు అంటూ ఉంటాం. అలాగా వరల్డ్లో స్లాంగ్వేజ్, ఇది రాయలసీమ స్లాంగ్లో ఏమైనా తేడా ఉండొచ్చు, అంతేగాని ఒక బూత్ వరల్డ్ కూడా లేదు, ఏమీ మాట్లాడలేదు. దాన్ని ఏదో డొంకట్టుకుని ఇదైనట్టుగా యాదవులు ఏదో అనేసారన్నట్టుగా చూపించాలని చెప్పి దీన్ని చేసే కార్యక్రమం చేస్తారు. వీళ్ళు ఎలా మాట్లాడారో చూడండి ఒకసారి. ఇది చూడండి ఒకసారి. మీరు ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటన సమర్థిస్తున్నావు. నిన్న ప్రెస్లో కూర్చొని 2 గంటల 40 నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు. తప్పేమిటి అంటున్నావు. నేనంటున్నా తప్పేముంది, నిన్ను చంపేస్తే తప్పేముంది, నిన్ను చంపేస్తే మేము కూడా ఆలోచిస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, జాగ్రత్త. చూడండి, అధికారంలో ఉన్నప్పుడు సృష్టించావు, అధికారంలో అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని. ఏమండి, ఇది ఎంత దుర్మార్గం అండి. ఇది ఒక ముఖ్యమంత్రి చేసిన, ఒక ఎంపీ 2 సార్లు చేసిన ఒక ముఖ్యమంత్రి కొడుకుని పట్టుకుని ఏమని మాట్లాడారండి ఆయన? నిన్ను చంపేస్తే ఎవరు అడుగుతారు, నీ తలకాయ తీస్తే ఎవరు అడుగుతారని అంటున్నాడు ఆయన. ఇంకా అసలు ఏమనాలని అడుగుతున్నాను. ఇదేనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడిన దానికి మీరు ఏకలాగి దొంక తీస్తున్నారు? తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన చూడండి, చెయ్యి పక్కన పెట్టుకుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వచ్చింది, చేయలేడు, పేకలేడు.
ఇంటికి పోతున్నాడు. ఇప్పుడు మనిషికి ఒక రాయి ఎత్తుకొని రెడీగా ఉండాలి. ఆ రాయే మీ ఓటు. మన కులకరాయి వేకల్లా కానీ కులకరాయి డ్రామా మా తమ్ముళ్ళందరికీ దెబ్బతగిలింది. ఎవరైతే తెలియదు కులకరాయి ఇక్కడ పాపం. గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. అదే మాయా. ఇంకొక వాడు కూడా అన్నాడు, నెల్లూరు నుంచి నిన్ను చంపితే ఎవరు అడుగుతారని. ఈయనేమో తలకాయ తీస్తే అని అన్నాడు, నిన్ను చంపితే ఎవరు అడుగుతారన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యాయీ బ్రాహ్మణ్స్ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సెక్రటరీకి వెళ్తే తమాషాలు చేస్తున్నారా, తాట తీస్తాను, తోక కట్ చేస్తాను, తోలు తీస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తిత్వం. ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అన్నాడు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్నాడు. మరి అప్పుడు ఏమైంది అంటున్నాను నేను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడు. గోపీనాథ్ జెట్టే అనేటోడు అన్నాడు ఆయన. దానికి మీరు ఇంత రాగ్దాంతం చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని చెప్పాడు ఆయన. ఆయన చెప్పింది సుప్రీంకోర్టులో ఇది కాదు కాబట్టి దాన్ని ఒక ముఖ్యమంత్రిగా అలా మాట్లాడొచ్చా, డైరెక్ట్ చెప్పొచ్చా అని వాళ్ళ చురకలంటిచ్చారు కాబట్టి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇవాళ ఆ గోపీనాథ్ జెట్టే అనే తోడు అనే దాన్ని పట్టుకుని ఇవాళ రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు ఏంటో, మీ రెడ్ బుక్ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు.